హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైర్ ఫ్యామిలీ. సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి అనమాట. సో ఎవ్రీ వీక్ 100% కంపల్సరీ మేము మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లిని పూజిస్తాము. సో విత్ ధూపారాధనతో కులాభిషేకం చేస్తాము. సో చూడండి, ప్రతి దేవుడు దేవత మా ఇంట్లో ఉంటారండి. సో ఇది చేయడానికి కారణం ఏంటంటే, కొంతమంది నా కమెంట్స్లో పెట్టారు, అన్ని దేవుళ్ళు కలిపి ఒకటే దగ్గర ఎందుకు పెట్టారనేసి. సో ఇది ఏంటంటే, అన్ని దేవుళ్ళు మాకున్నది యాక్చువల్ మెయిన్ థింగ్ ఉన్నది స్పేస్ చాలా తక్కువ. సో ఉన్న ఒక దేవుడి గదిలోనే అన్ని ఫొటోస్ అడ్జస్ట్ చేసి పెట్టామన్నమాట. మీరు చూస్తుండొచ్చు, అన్ని దేవతలు ఒక దగ్గర ఉన్నారు. సో చూడంగానే చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది మనకు. సో మేము మాత్రం కంపల్సరీ దేవుణ్ణి ఎవ్రీ వీక్ పూజిస్తాము. సో చూసారు కదా, ఎలా పసుపు కుంకుమతో అభిషేకం చేస్తాము. ఇది మెయిన్ థింగ్ ఎందుకు చేస్తామంటే, మేము అనుకునేది నెరవేరాలంటే, ఎప్పుడైనా బాధలు కష్టాలు నష్టమైనప్పుడు ఈ దేవతను మొక్కుంటే మాకు సంతోషం కలుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మేము బాధలో ఉన్న కష్టాలు ఉన్నా మాకు దేవత అనేది మాతో మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది. సో అందుకనేసి మేము బాధలు కష్టాలు ఉన్నప్పుడు దేవతతో మేము మాట్లాడి మేము దేవుని పూజిస్తాము. ఇక్కడ చూసారు కదా, వెనుకల సమ్మక్క సారక్క కూడా ఉందన్నమాట. సో ఇది రీసెంట్ మేము సమ్మక్క సారక్క దగ్గర వెళ్ళినప్పుడు తెచ్చిన ఫోటో. చూడండి, ఇలా అలంకరిస్తాము మేము సమ్మక్క సారక్క అని అందరి దేవుళ్ళకు. సో మీరు చూసిన అంటే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.